బీసీలకు పూర్తిగా అన్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన ఉందని బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో బీజేపీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రాష్ట్రంలో బీసీలకు పూర్తిగా అన్యాయం చేయడం జరుగుతుందన్నారు. సుమారు 60% ఉన్న బీసీలకు కులగణన పేరుతో 42% ఉన్నట్లు తెలపడం సరైంది కాదన్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈబీసీ సర్టిఫికెట్లతో అగ్రవర్ణాలకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలికితే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గారడి సర్వేలతో మోసం చేయడం జరుగుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు బాలరాజు, ఐలయ్య, బైరయ్య, రాధాకృష్ణ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే సర్వే నిర్వహిస్తున్నారో ఆ సర్వే మొత్తం పూర్తిగా తప్పుల తడగగా మాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీసీలు 60% ఉంటే కేవలం 42%గా చూపించి ఈసారి కూడా బీసీలకు రిజర్వేషన్లు, బీసీలకు ఇచ్చేటువంటి సీట్లను తగ్గించేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. కాబట్టి మేము ముక్త కంఠంతో బీసీ ఐక్యవేదిక, బీసీ కులాలందరం కలిసి ఈ యొక్క తప్పుల తడక అయినటువంటి ఈ సర్వేను వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఈ సర్వేను మళ్ళీ రీసర్వే చేయాలి. దీనికంటే ముందు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ పేరుతోటి రిజర్వేషన్లు తీసుకొచ్చి దాంట్లోకి వెళ్ళి 10% రిజర్వేషన్ కట్ చేసి మరొకసారి అప్పుడు బీజేపీ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి బీసీలకు వెన్ను విరిచి మా రిజర్వేషన్లు కుదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి ఈ బీసీల సర్వే ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. దాన్ని తిరిగి రీసర్వే చేయాలి. రీసర్వే చేసిన తర్వాత 60% రిజర్వేషన్లతోటి స్థానిక ఎలక్షన్లలో జరిగేటువంటి బీసీలకు అత్యధిక శాతం సీట్లను కేటాయించాలని చెప్పేసి మేము ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే బీసీ వేదిక ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇంతకుముందు బీసీలు అత్యధికంగా ఉన్నారని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 50% పైన ఉన్నటువంటి బీసీలను కుదిస్తూ 42% ఉన్నారని చెప్పి ఈరోజు లెక్క తేల్చినామని చెప్తున్నారు. అది నిజంగా కూడా తప్పుల తడకగా ఈరోజు బీసీ కులగణన చేయడం జరిగింది. ఇది బీసీలకు ముమ్మాటికి అన్యాయం చేయడమే. మరి దీన్ని తిరిగి పునరాలోచించి ఈ కులగణనను మళ్ళీ తిరిగి చేసి నిజంగా బీసీలు ఎంతవరకు ఉన్నారో నిజమైనటువంటి సర్వే చేసి బీసీలను తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి అలా కాంగ్రెస్ గవర్నమెంటే కాకుండా ఇంతకుముందు ఏదైతే బీజేపీ ప్రభుత్వము ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఈ అట్టడుగున ఉన్నటువంటి బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలను అనగదొక్కింది. మరి అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయాణిస్తుంది. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఆలోచించి మరి మనమందరము ఒకతాటిపైకి వచ్చి ఉద్యమాలు చేస్తే తప్ప ఈ ప్రభుత్వాలు మనకు న్యాయం జరిపే విధంగా లేదు. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి ఈ సర్వే మీద, ఈ కులగణన మీద పోరాటాలు చేసి దాన్ని నిలువరించి తిరిగి రీసర్వే చేయించడం కోసము పోరాటాలకి సిద్ధం కావాలని చెప్పి బీసీ, ఎస్టీ, ఎస్టీలను పిలుపునిస్తూ వెంటనే ఈ కులగణను దాన్ని వెనక్కు తీసుకొని రీసర్వే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.